వైఎస్ జగన్ పై తప్పుడు కేసు పెట్టారన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దురుద్దేశం, రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్ పై కేసు పెట్టారని అన్నారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తప్పుడు కేసును బనాయించారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారని గుర్తు చేశారు. జూన్ 11న ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం సిఐడి మాజీ చీఫ్ ను, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ను, జగన్ ను నిందితులుగా చేర్చారని, తప్పుడు కేసు అనటానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదన్నారు పొన్నవోలు. Regarding the injury, there was no torture in the custody. There was no torture at all in the custody. As far as my information is concerned, మేము హైకోర్టు వారు మమ్మల్ని అడిగినప్పుడు కూడా హైకోర్టు వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోతున్నప్పుడు వారు అగెన్స్ట్ ది విల్ ఆఫ్ ది పోలీసుని ధిక్కరించి తన కారులో తను ఒక్కడే పోయినాడు. నాట్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోలీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వారి కారులోనే పోలీస్ అబ్జెక్షన్ చెప్తున్నా కూడా వాళ్ళని బేఖాతరు చేసి అతను ఒక్కడే విజయవాడ టు హైదరాబాద్ పోయినాడు. అక్కడికి పోయితే ఒక ఇంజరీ ఉంది ఏళ్ళకని చెప్పారు. ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి.